నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు జిల్లా యంత్రాంగం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది వెల్లడించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వైభవంగా దత్త జయంతి తరలి వచ్చిన భక్తజనం నీటి సంఘాల ఎన్నికలు ఏకగ్రీవం జాతీయ లోక్ అదాలత్లో 120 కేసులు పరిష్కరించిన న్యాయమూర్తి అరీఫా షేక్. వార్తలను వివరాలు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు జిల్లా యంత్రాంగం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. శనివారం పూతలపట్టు మండలం బందార్లపల్లిలో 23 కోట్లతో నిర్మిస్తున్న ప్రైవేట్ సోలార్ ప్రాజెక్టుకు జిల్లా కలెక్టర్ పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్తో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు జిల్లా యంత్రాంగం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని, జిల్లాలో పారిశ్రామికవేత్తలు ఇంకా పెరగాలన్నారు. తద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. వ్యవసాయ, ఉద్యానవన రంగాల మీదనే ఆధారపడకుండా పరిశ్రమల స్థాపన ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుదలకు పారిశ్రామికవేత్తలు కృషి చేయాలన్నారు. ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఎప్పుడైనా బేసిక్లీ ముందుకు వస్తే అందరూ సహకారం చేయాలి. మనం ఒక ఎంటర్‌ప్రెన్యూర్ కి సాయం చేస్తే ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది. సో ఈ ఐడియాతో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు నవీన్ గారు యాజ్ వెల్ యాజ్ ఎమ్మెల్యే గారు కాన్స్టెంట్ గా సపోర్ట్ చేసి కాన్స్టెంట్ గా అభివృద్ధి జరగాలి. సో ఆ మనస్ఫూర్తితోటి ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. అండ్ సో స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా ఎప్పుడైనా స్టేట్ గవర్నమెంట్ నుంచి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఎప్పుడైనా ఏమైనా సపోర్ట్ కావాలంటే ఖచ్చితంగా మనం హాజరవుతాము. అండ్ అటువంటి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇంకా గ్రామంలో రావాలి, అటువంటి ఎంటర్‌ప్రెన్యూర్స్ ఇంకా పెరగాలి. అది బేసిక్లీ మనం భావిస్తున్నాము. స్టేట్ గవర్నమెంట్ కూడా ప్రతిసారి ఇది చెప్తుంటారు, మనం ఖచ్చితంగా ఈ వాల్యూ అడిషన్ లో హైయర్ వెళ్ళాలి. అగ్రికల్చర్, హార్టికల్చర్ నుంచి ఇంకా వేరే వేరే సెక్టర్స్ కి వెళ్ళాలి. అది చేస్తేనే ఇన్కమ్ పెరుగుతాయి, చేస్తేనే గ్రామంకి అభివృద్ధి వస్తుంది. సో నేను కూడా నవీన్ గారికి, వాళ్ళ పార్ట్నర్స్, మిగతా సిబ్బంది, స్టేక్ హోల్డర్స్ కి కూడా భరోసా ఇస్తున్నాం. ఎప్పుడైనా మీ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ నుంచి కూడా ఏమైనా సపోర్ట్ కావాలంటే మున్సిపాలిటీ నుంచి ఆర్ పంచాయత్ నుంచి ఖచ్చితంగా మీకు సపోర్ట్ ఇస్తాము. సో దట్ ఈ స్కిల్స్ ఈ గ్రామం కాకుండా మిగతా గ్రామంలో కూడా వెళ్ళాలి, మిగతా కూడా చాలా మంది కూడా బెనిఫిట్ అవ్వాలి. సో ఎక్కువ సమయం తీసుకోకుండా నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఇరు పక్షాలు రాజీ పడే క్రమంలో సత్వర న్యాయం పొందడానికి లోక్ అదాలత్ తోడ్పడుతుందని సీనియర్ సివిల్ జడ్జ్ అరీఫా షేక్ అన్నారు. శనివారం పొంగనూరు కోర్టు ఆవరణంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. రాజీకి ముందుకొచ్చిన కక్షిదారులను విచారించి ఇరు వర్గాల సమ్మతం మేరకు కేసులను పరిష్కరించారు. నేడు నిర్వహించిన లోక్ అదాలత్లో 120 కేసులను పరిష్కరించగా సివిల్, క్రిమినల్, ప్రీ లిటిగేషన్ కేసులు పరిష్కారం అయ్యాయని న్యాయమూర్తి తెలిపారు. కక్షిదారులు కోర్టుల చుట్టూ తిరగకుండా రాజీ చేసుకోవడం ఎంతో ఉపయోగకరమని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో న్యాయవాదుల సంఘ అధ్యక్షులు ఆకుల చెన్నకేశవులు తదితరులు పాల్గొన్నారు. ఏదైనా గార్డెన్ కూడా, మ్యాంగో గార్డెన్ కూడా పెట్టుకోవచ్చు, దాంట్లో మీకేం ఇబ్బంది లేదు. అలా ఒప్పుకున్నారు కదా, ఆయనకే హక్కు ఉన్నట్టు ఒప్పుకున్నారు మీరు, అవునా? అడ్వాన్స్ పొజిషన్ పెట్టుకోండి, టాపిక్ మళ్ళీ తీసుకురండి నా దగ్గర. నీటి సంఘాల ఎన్నికలు శనివారం జరిగాయి. మండల పరిధిలోని 13 చెరువులకు సంబంధించి ఆయా ప్రాంతాలలో ఎన్నికలు జరిగాయి. ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టి బందోబస్తు నిర్వహించారు. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం అధికారులు ఎన్నికలు నిర్వహించారు.
పుంగనూరు పట్టణంలోని రాయన చెరువుకు సంబంధించి ఎన్నిక ఏకగ్రీవమైంది. అధ్యక్షులుగా దేశాది చక్రపాణి, ఉపాధ్యక్షులుగా నాగేంద్ర, సభ్యులుగా గిరిజమ్మ, లీలావతి, రాజేష్, రామ్మూర్తిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ రామకృష్ణరాజు ఎన్నికైన వారిని అభినందించారు. చెరువు అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో రమేష్, జ్యోతిరాజు తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఏర్పాటు చేసినటువంటి నీటి సంఘాల ప్రెసిడెంట్లను, వైస్ ప్రెసిడెంట్లను, మెంబర్లను ఎన్నుకొని అభివృద్ధి కార్యక్రమాల్లో వీళ్ళు పాలు పంచుకునేట్టుగా ఏ అభివృద్ధి కార్యక్రమాలు ఆ నీటి సంఘంలో కావాల్సినటువంటి చెరువులు, కాలువలు, గట్లు నిర్మించేదానికి వీళ్ళ అనుమతితో వీళ్ళు కోరిక మేరకు అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మళ్ళీ మన ఆంధ్ర రాష్ట్రంలో నీటి సంఘాలు అనేది ఎలక్షన్ జరిపి వాటిని నిర్మించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి అభివృద్ధి కార్యక్రమాలన మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అయితేనేమి, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అయితేనేమి, ఇక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమాలైనా ప్రజలను మమేకం చేసుకోవాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలని, ఈ మెంబర్షిప్లను తయారు చేసి వాళ్ళ అభివృద్ధి కోరుకునే విధంగా పాటుపడుతూ ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మనము ఆదరించి మళ్ళీ రావాలని కోరుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు రాయల చెరువు నీటి సంఘం ఎన్నికల్లో 6 మంది మెంబర్లను ఎన్నుకోవడం జరిగింది. ఏకగ్రీవంగా ఎన్నుకున్నాం. అదేవిధంగా ఈ ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి మెంబర్లలో చక్రపాణి అనే అతన్ని చైర్మన్గాను, నరేంద్రనాథ్ రెడ్డిని వైస్ చైర్మన్, నాగేంద్ర రెడ్డిని వైస్ చైర్మన్గాను ఎన్నుకొని ఈ సభ్యుల్ని ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు పంచుకోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో నీటి సంఘ ఎలక్షన్లు జరిపింది. అందులో భాగంగా పుంగనూరు రాయల చెరువుకి నన్ను సంఘం ప్రెసిడెంట్గా, నీటి సంఘం ప్రెసిడెంట్గా, నాగేందర్ రెడ్డిని వైస్ ప్రెసిడెంట్గా, మళ్ళీ మెంబర్లుగా లీలావతమ్మని, గిరిజమ్మని, రామ్మూర్తి, రాజేష్ని ఎన్నుకున్నారు. మమ్మల్ని ఎన్నుకున్నందుకు నీటి ఆయకట్టుదారులకు మరియు మా గెలుపుకు సహకారం అందించిన మా నాయకులు చల్లాబాబురెడ్డి గారికి, మాజీ ఇన్ఛార్జ్ వర్యులు వెంకటరామరాజు గారికి, మున్సిపల్ కౌన్సిలర్ రామకృష్ణరాజు గారికి మరియు దేశాల ప్రకాష్ గారికి, ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ చెరువుకు సంబంధించి ఏదైనా అభివృద్ధి చేయడానికి వీళ్ళు సలహాలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి దృష్టికి తీసుకువెళ్ళి అభివృద్ధి చేసేదానికి, మా ఆయకట్టుదారులకు ఏదైనా సమస్య ఉంటే తీర్చడానికి మేము ఎల్లవేళ కృషి చేస్తామని తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలా ఈ కేసీటీ ద్వారా వీళ్ళందరికీ నేను శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఏపీఎస్ఆర్టీసీ అందిస్తున్న సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పుంగనూరు ఆర్టీసీ డిపో అసిస్టెంట్ మేనేజర్ సంధ్య కోరారు. శనివారం పుంగనూరు నుండి తమిళనాడు అరుణాచలం గిరి ప్రదర్శనకు వెళ్తున్న 6 బస్సులకు బస్టాండులో ఆమె పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రదర్శనకు వెళ్తున్న భక్తులకు ఆర్పీఎఫ్ చిత్తూరు జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర రాయల్ భోజన సౌకర్యం కల్పించారు. కార్యక్రమంలో నానబాల కుమార్, జనార్దన్, గోవర్ధన్, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు పుంగనూరు డిపో నుంచి తిరువన్నామలైకి భక్తుల సౌకర్యాలు 6 ఎక్స్ప్రెస్ బస్సులు ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఎవరైనా ప్రయాణికులు కూడా ఎక్కడికైనా విహారయాత్రలకు, టూర్లకు వెళ్ళాలంటే కూడా మనం పుంగనూరు డిపో నుంచి బస్సులు ప్రొవైడ్ చేస్తాము. అలాగే కూడా శబరిమలైకి
అయ్యప్ప భక్తులకు కూడా సూపర్ లగ్జరీ బస్సులు, పుష్ బ్యాక్ బస్సులు, ఎక్స్ప్రెస్లు, ఏసీ బస్సులు కూడా ప్రొవైడ్ చేస్తాము. కాబట్టి అందరూ కూడా ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఈరోజు తిరువణామలై యాత్రికులకి అది ప్రతి నెల ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. బస్సు యాత్రికులకు ఇబ్బంది లేకుండా దారిలో భోజన సౌకర్యము మరియు వాటరు ఆ ప్యాకెట్స్ ఇవ్వడం జరిగింది. దయచేసి భక్తాదులు కూడా ఈ ఆర్టీసీ డిపోని ప్రయాణికులకు బస్సు చాలా సేఫ్టీ. ఆర్టీసీ బస్సులు ఏ ఆటోలు కానీ ఎటువంటి బయట వాహనాలు కానీ లేకుండా మన ఏపీఎస్ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. అవుట్నే మనము ఏ టూరిజం కానీ ధర్మస్థలాలకు కానీ ఏ టెంపుల్కి పోవాలన్నా కూడా మీరంతా కూడా ఏపీఎస్ఆర్టీసీ మన గుంటూరు డిపోలో ఉన్నాయి. దాని అంతా మీరంతా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ప్రయాణికులకి అందరికీ పొంగనూరు మండలంలో శనివారం అన్ని ప్రాంతాలలో నీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడం జరిగింది. పొంగనూరు మండలం ఏతూరు పంచాయతీలో శనివారం జరిగిన నీటి సంఘాల ఎన్నికల్లో ఏకగ్రీవంగా వెంకటరాజు ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల ఫలితాల్లో విజయం సాధించిన అధ్యక్ష, ఉపాధ్యక్ష మెంబర్లకు మండల అధ్యక్షుడు మాధవిరెడ్డి మరియు మండల నాయకులు చేతుల మీదుగా డిక్లరేషన్ పత్రాలను అందించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు సివిరెడ్డి, సుబ్రహ్మణ్యం రాజు, జనసేన జిల్లా ప్రోగ్రామ్ సెక్రటరీ చైతన్య రాయల్, నాయకులు సమీపతి, మణి, సుబ్రహ్మణ్యం, గంగాధర్, రాఘవ, పోలి, రాంబాబు, హరి, సుధాకర్, చంద్ర తదితరులు పాల్గొన్నారు. పొంగనూరు తాటిమాకులపాలెంలోని ఎంసీవీ డిగ్రీ కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణ డాక్టరేట్ అందుకున్నారు. పొంగనూరు పట్టణంలో గత 20 సంవత్సరాలుగా విద్యా వ్యవస్థలో అందిస్తున్న సేవలను గుర్తించి భారత్ వర్చువల్ యూనివర్సిటీ ఫర్ పీస్ అండ్ ఎడ్యుకేషన్ బెంగళూరు అండర్ నీతి ఆయోగ్ యుఎన్ఓ జనీవారి అరుదైన డాక్టరేట్ మరియు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును ప్రదానం చేశారు. ఈ క్రమంలోనే శనివారం బెంగళూరులో సమావేశం నిర్వహించి రామకృష్ణను అభినందిస్తూ గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఎంసీవీ కళాశాల బృందం, వెంకట సుబ్బయ్య, వరదారెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు తమ అభినందనలు తెలిపారు. చెదల నీటి సంఘ ఆయకట్టుదారుడుగా ఉమ్మడి కూటమి జనసేన అభ్యర్థి ఆర్ చంద్రారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పొంగనూరు మండలం చెదల గ్రామంలో ఉమ్మడి కూటమి టీడీపీ నాయకులు, జనసేన నాయకులు వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆదేశాలతో నీటి సంఘం ఆయకట్టుకు సంబంధించి నిర్వహిస్తున్న ఎన్నికల్లో ఏకగ్రీవం అయ్యేందుకు పంతాలు, పట్టింపులు ఉండకపోవడంతో పాటు ప్రభుత్వ పరంగా ప్రోత్సాహక బహుమతి కూడా ఉంటుందని గ్రామాల్లో రైతులకు తెలియజేసి చెరువులు బాగుపడితే రైతన్నలకు ఉపయోగమని ఆయకట్టుదారులందరికీ తెలియజేసి వారి అందరి నిర్ణయం మేర చెదల గ్రామం నీటి సంఘాల ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థి ఆర్ చంద్రారెడ్డిని ప్రెసిడెంట్గా, వైస్ ప్రెసిడెంట్గా రాజారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కార్యక్రమంలో జనసేన నాయకులు శివకుమార్ రెడ్డి, నరేందర్ రెడ్డి, టీడీపీ నాయకులు వెంకటరెడ్డి, సుధాకర్ రెడ్డి, జనసేన కార్యకర్తలు జైపాల్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, వెంకటరమణారెడ్డి, శంకర్ రెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, నాగరాజ, వెంకటరెడ్డి, సలీం బాషా, సద్దాం తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని శనివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. చెప్తున్నాను కదా ఫ్యామిలీ వచ్చాను కదా కొంచెం కైండ్గా వణకం అందరికీ నమస్తే. నేను బాబా భాస్కర్. అందరికి నమస్కారం. శ్రీవారి దర్శనానికి రావడం జరిగింది. చాలా అద్భుతమైన దర్శనం, చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. అంటే కొంచెం గ్యాప్ పడింది, షూటింగ్స్ బిజీ ఉండడం వల్ల 2 years అయింది దర్శనం చేయకుండా. సో ఆయన పిలిచేశారు, వచ్చేసాను. అండ్ చాలా బాగా దర్శనం, చాలా హ్యాపీగా, సంతోషంగా
ప్రశాంతంగా శాంతంగా వెళ్తున్నాం. సో ఏడుకొండల వారికి ఇక్కడున్న ప్రపంచంలో ఉన్న అందరు భక్తులకి అందరికీ ఆయన ఆశీస్సులు ఉండాలి, ఆయన బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను. గోవిందా గోవిందా. నెక్స్ట్ ఇప్పుడు గేమ్ చేంజర్ రిలీజ్ అవుతుంది January 10th. సో అది కూడా వేడుకున్నాం. ఆ సినిమా నిజంగా బాగా రిసీవ్ అవ్వాలి, ఆడియన్స్కి బాగా రీచ్ అవ్వాలని చెప్పి. సో ఇంకా వచ్చే నా ఫిల్మ్ 11 కొన్ని సినిమాలు రిలీజ్ ఉన్నాయి. సో ఆ విషయం కూడా దేవుని కోరుకోవడం జరిగింది. అండ్ ఆయన దయ ఉంటే అన్నీ నాకు అనుకూలంగా జరుగుతాయని కోరుకుంటున్నాను. పుంగనూరు మండలం నందు విజిలెన్స్ వారు ఎరువుల దుకాణాల్లో తనిఖీలను నిర్వహించారు. మెషిన్లో ఉన్న స్టాక్ నిల్వలను మరియు గోడౌన్ల నందు ఉన్న స్టాక్ బ్యాలెన్స్లను తనిఖీ చేశారు. పుంగనూరులో పుడమి కిసాన్ మార్ట్, సంకల్ప ఎరువుల దుకాణాలను తనిఖీ చేయడం జరిగింది. తిరుపతి నుంచి విజిలెన్స్ అధికారులు కరీముల్లా షరీఫ్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహించారు. మెషిన్ స్టాక్ మరియు గోడౌన్ స్టాక్కు తేడా ఉన్న కారణంగా 49,356 రూపాయల స్టాక్కు నిలుపుదల ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. డీలర్లు స్టాకు నిల్వలను సక్రమంగా నిర్వహించాలని తెలిపారు. పుంగనూరు మండలంలోని 13 చెరువులకు నీటి సంఘాల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని ఎన్నికల అధికారి ఇరిగేషన్ ఏఈ తెలిపారు. ఆయకట్టు రైతులు అన్ని చోట్ల అధ్యక్ష ఉపాధ్యక్షులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు శనివారం సాయంత్రం ఆయన తెలిపారు. వాటర్ యూజర్ అసోసియేషన్ నీటి సంఘాల ఎలక్షన్ మన పుంగనూరు మండలంలో చాలా శాంతియుత వాతావరణంలో జరిగింది. మనకి మొత్తం 13 WAలు ఉన్నాయి పుంగనూరు మండలంలో. అన్నీ కూడా మనం రైతులతో సంప్రదించి అధికారులు మరియు రైతులు మరియు భాగస్వామి పక్షాలతో మనం చర్చించి అందరినీ ఒక ఏకతాటిపైకి తీసుకొచ్చి అన్నీ కూడా మనం ఏకగ్రీవంగా ఎన్నుకునే మరిగా మనం సఫలీకృతం అయ్యాము. ఆ విధంగా 13 WAలకి ఈరోజు జరిగిన ఎలక్షన్లో అన్నీ కూడా WAలు ఎన్నుకున్నారు. ఇవి 5 సంవత్సరాల కాల పరిమితితో ఉంటాయి. ఏవైతే వాళ్ళకి చెరువుల్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తారో ఈ సంఘాల ద్వారా వితౌట్ ప్రాఫిట్ మోటివ్తో వీళ్ళు వర్క్ చేస్తారు. మొత్తం 13 WAలకు సంబంధించి మనకి 78 మంది మెంబర్లు ఎన్నుకున్నాము. అందులో ఒక వైస్ ప్రెసిడెంటు, ఒక ప్రెసిడెంటు, ఒక వైస్ ప్రెసిడెంటు, అంటే ప్రతి చెరువుకు ఒక ప్రెసిడెంటు, ఒక వైస్ ప్రెసిడెంట్ ఉంటారు. ఆ విధంగా 13 చెరువులకు 13 ప్రెసిడెంట్లు, 13 వైస్ ప్రెసిడెంట్లు, మొత్తం 75 మెంబర్లు అనేది ఈరోజు మనం ఎన్నుకున్నాము. వీళ్ళ పదవీ కాలం 5 ఏళ్ళు ఉంటుంది. ఈరోజు జరిగిన ఎలక్షన్లో అన్నీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రతిదీ శాంతియుత వాతావరణంలో జరిగింది. ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పుడు మనం వెంటనే MRO గారు, ఏఈ ఇరిగేషన్ ప్రవీణ్, నేను, ఆ తర్వాత CI గారు తక్షణమే అక్కడికి వెళ్ళి రైతులతో మేము కూడా చర్చలు జరిపి శాంతియుత వాతావరణం జరిగేలాగా ప్రయత్నం చేసాం. అది సఫలీకృతమైంది. పుంగనూరులో పెద్దది పుంగమ్మ చెరువు. ఈ పుంగమ్మ చెరువు కింద ఆయకట్టుదారులు కూడా చాలా యాక్టివ్గా వచ్చి పార్టిసిపేట్ చేశారు. ఇంకా మన అర్బన్లో ఉన్న మేలుపట్ల చెరువు, ఇవన్నీ కూడా రైతులు చాలా ఉత్తేజంగా మమ్మల్ని అడగడం స్టార్ట్ చేశారు, ఎప్పుడు ఎలక్షన్ అని. వాళ్ళే వచ్చి చాలా ఉత్సాహంగా ముందుకొచ్చి పాల్గొన్నారు. ఎలక్షన్ కూడా చాలా ప్రశాంతమైన వాతావరణంలో జరిగింది. ఎక్కడ కానీ ఎటువంటి సమస్యలు లేకుండా పకడ్బందీగా మనం మండల యంత్రాంగం అనేది పనిచేసింది. పుంగనూరు పట్టణ శివారులోని 50 రాళ్ల మొరవలో దత్తక్షేత్రం నందు శనివారం దత్త జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. పూజా కార్యక్రమాలకు భక్తులు విశేషంగా తరలివచ్చారు. శ్రీ గణపతి, మృత్యుంజయ, నవగ్రహ, కాలసర్పదోష శాంతి, శ్రీ దత్త, శ్రీ సాయినాథ్, సుదర్శన హోమాలను వేద పండితులు నిర్వహించారు. తర్వాత దత్తాత్రేయునికి అభిషేకం, అలంకారం, విశేష పూజలు జరిగాయి. స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. అనంతరం పెద్ద ఎత్తున అన్న ప్రసాద వితరణ జరిగింది. ఓం దత్తాత్రేయాయ నమః. ఓం దత్తాత్రేయాయ నమః. ఇదే దత్తక్షేత్రము. ఇదే దత్తక్షేత్రము.
పదే పదే కనరండి పుణ్యపీఠము ఇదే 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 దత్తక్షేత్రము పదే పదే కనరండి పుణ్యపీఠము ఇదే ఇదే దత్తక్షేత్రము మా దత్తుని రూపమే అపురూపము మా దత్తుని నామమే నవనీతము మా దత్తుని రూపమే అపురూపము మా దత్తుని నామమే నవనీతము శ్రీ దత్తుని కనిన జన్మ పునీతము శ్రీదత్తుని కనిన జన్మ పునీతము శ్రీదత్త నామ స్మరణ ముక్తి మార్గము ఇదే 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 దత్తక్షేత్రము పదే పదే కనరండి పుణ్యపీఠము ఇదే ఇదే దత్తక్షేత్రము కరుణ కోరి వచ్చినాము దత్తాత్రేయ కరములెత్తి మొక్కేము ఓ గురుదేవా కరుణ కోరి వచ్చినాము దత్తాత్రేయ కరములెత్తి మొక్కేము ఓ గురుదేవా కనికరించి కావుమయ్య సహ్యాద్రీశ కనికరించి కావుమయ్య సహ్యాద్రీశ ఎన్ని జన్మలైన నువ్వేమ కులదైవము ఇదే 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 దత్తక్షేత్రము పదే పదే కనరండి పుణ్యపీఠము ఇదే ఇదే దత్తక్షేత్రము శ్రీపాద వల్లభుని పద సన్నిధి జగతికి శుభములనిచ్చే వరపెన్నిధి శ్రీపాద వల్లభుని పద సన్నిధి జగతికి శుభములనిచ్చే వరపెన్నిధి భవబంధాలను త్రెంచే ప్రభు సన్నిధి భవబంధాలను త్రెంచే ప్రభు సన్నిధి కలిలోన వెలలేని మా పిన్నిధి ఇదే 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 దత్తక్షేత్రము పదే పదే కనరండి పుణ్యపీఠము ఇదే ఇదే దత్తక్షేత్రము వివాదాలపై పిటిషన్లను భారత సుప్రీంకోర్టు తిరస్కరించడంపై ఎస్డిపిఐ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శనివారం పుంగనూరులోని తమ కార్యాలయంలో పార్టీ జిల్లా కార్యదర్శి యూసుఫ్ మాట్లాడారు. డిసెంబర్ 6న ప్రార్థన స్థలాల చట్టం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్డిపిఐ దేశవ్యాప్తంగా చేపట్టిన నిరసనలు విజయవంతమయ్యాయని ఇందుకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు అన్వర్ బాషా, జిల్లా అధ్యక్షులు జమీర్లాల్, యూనుస్,
జబీఉల్లా, ఎజాజ్, సిద్దిక్, షా ముబారక్, మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు. మన భారతదేశంలో ప్రార్థనా మందిరాలపై దాడులు జరుగుతున్నాయి. ప్రార్థనా మందిరాల సబ్జెక్ట్ మీద పిటిషన్లు వేయడము, సర్వేకి కోరడము, కోర్టు సర్వేకి అనుమతి ఇవ్వడము, దాని తరపు నుండి దేశంలో అలజడులు రావడము, ఇలాంటి పరిస్థితులు మనమంతా గమనిస్తున్నాము. దీనిని ఆరికట్టాలని భారతదేశం అంతటా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏదైతే మన భారతదేశ రాజ్యాంగం చట్టంలో మనం ఏర్పాటు చేసిన 1991 యాక్ట్ భారతదేశంలోని ప్రార్థనా మందిరాలకు రక్షణ కొరకు తయారు చేసిన ఈ చట్టాన్ని వెంటనే ఆమోదించాలని, వెంటనే అమలు చేయాలని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా గత 4-5 ఏళ్లుగా గ్యాన్వాబీ మసీదు విషయం పైన కానీ ఈ యాక్ట్ వెంటనే ఇమీడియట్లీ ఇంప్లిమెంట్ చేయాలని, అదేవిధంగా డిసెంబర్ 6వ తేదీన దేశవ్యాప్తంగా బ్లాక్ డే రోజు వెంటనే ప్రార్థనా మందిరాల స్థలాలకు రక్షణగా ఈ యాక్ట్ అమలు పరచాలని మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించడం, ధర్నాలు చేయడం, ర్యాలీలు చేయడం ఇదంతా చేసినాం. ఈ సందర్భంగా మన సుప్రీంకోర్టు గత 2 రోజుల క్రితం సుప్రీంకోర్టు నుండి ఒక తీర్పు వచ్చింది. ఆ తీర్పును సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరపు నుండి మేము స్వాగతిస్తున్నాము. ఏదైతే తీర్పు వచ్చింది సుప్రీంకోర్టు నుండి 1991 యాక్ట్ వెంటనే అమలు చేయాలని, ఏ రాష్ట్రంలోని ఏ కోర్టులో కూడా కానీ ఇలాంటి పిటిషన్లు వెంటనే తీసుకోకూడదని, మన కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ యాక్ట్ మీద తన అభిప్రాయాలు ఇవ్వాలని, అఫిడవిట్ 2 వారాల్లోపు అఫిడవిట్ ఇవ్వాలని కూడా సుప్రీంకోర్టు కోరడమైనది. మన దేశంలోని 4 మూల స్తంభాల్లో ఒక స్తంభం జ్యుడిషియల్. ప్రతి ఒక్క భారతదేశ పౌరుడికి రాజకీయ పార్టీలు లేకపోయినా కానీ మన దేశంలోని రాజ్యాంగం మీద, దేశంలోని న్యాయస్థానం మీద ఒక గట్టి నమ్మకం, విశ్వాసం ఉంది. ఈ తీర్పు వలన ఇంకా ఒక గట్టి విశ్వాసం, ఒక తీర్పు అనేది ఏర్పడింది. ఏదైతే మన దేశంలో మతోన్మాదులు, మతతత్వ ఉగ్రవాదులు మన ఒక మత సామ్రాజ్యాన్ని చెడగొట్టాలని, మన దేశ భవిష్యత్తును అంతం చేయాలని ఇలాంటి తప్పుడు పిటిషన్లు వేస్తున్నారో వాళ్ళకి ఈ తీర్పు వలన చంప గుల్మనేటట్టు అయ్యింది. దీనికి మేము ఈ తీర్పుని స్వాగతిస్తున్నాము. రానున్న రోజుల్లో మనలో ఒక సోదరభావం రావడం కోసము, మన దేశం అభివృద్ధి కోసము, మన దేశంలో ఒక ఎకనామిక్ డెవలప్మెంట్ కోసము, దేశ సమస్యల పరిష్కారం కోసము ప్రతి ఒక్కరూ కలిసిగా ముందుకు పోవాల్సిన వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు జిల్లా యంత్రాంగం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది వెల్లడించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. వైభవంగా దత్త జయంతి, తరలి వచ్చిన భక్తజనం. ప్రశాంత వాతావరణంలో నీటి సంఘాల ఎన్నికలు ఏకగ్రీవం. జాతీయలో అదాలత్లో 120 కేసులు పరిష్కరించిన న్యాయమూర్తి అరీఫా షేక్. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.